ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన సందర్భంగా ముఖ్యంగా ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించినటువంటి ఇద్దరు అర్చకులు శ్రావణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్తో పాటు అటు రాజంపేట మండలం బోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి మరో అర్చకులు పార్థసారథి ముగ్గురు వైఎస్ జగన్కు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ముఖ్యంగా శేషవస్త్రం కప్పి ముత్యాల తలంబ్రాలు ఇచ్చి ఆశీర్వచనం ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇది తెలుసుకున్నటువంటి టీటీడీ అధికారులు ఈ ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు దేవాదాయ శాఖ మాజీ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి, రహమాన్ గారు నమస్తే. సార్ ఏంటి సార్ టీటీడీ ఇష్యూ? టీటీడీ తాజాగా ముగ్గురు అర్చకులకి నోటీసులు జారీ చేసింది. అది కూడా పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్కు వేద ఆశీర్వచనం ఇచ్చారనే ఒకే ఒక కారణంతో నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అంటే వేద ఆశీర్వచనం ఇవ్వకూడదా ఏంటి? అసలు ఏంటి, ఎక్కడికి పోతుంది ఇది? మొదటిగా ప్రజా చైతన్యం టీవీ వీక్షకులకు అందరికీ కూడా శుభ సాయంకాలం. రహమాన్ గారు, దీన్ని మనము ఏ రకంగా చూడొచ్చంటే, ఇప్పుడు దేవుని ఆశీర్వాదం ఇచ్చే దాంట్లో కూడా అర్చకుల మీద, పురోహితుల మీద ఆంక్షలు. అంటే వీరికి షోకాజ్ నోటీస్ ఇచ్చడానికి కూడా అర్హత లేదు అని చెప్తున్నా. ఎందుకు అనేది మనం ఒకటి చూసుకుంటే, ఇప్పుడు ఆలయ అర్చకులు ఎవరైతే శ్రవణ్ కుమార్ అర్చక, మరి అదేవిధంగా మీరు చెప్పినట్లు మనోజ్ కుమార్ అర్చక, పార్థసారథి అర్చక, వీరితో పాటు విజయ్ కుమార్ అని ఉన్నాడు. విజయ్ కుమార్ అనే అతను కడప అర్చక పురోహిత సంఘ అధ్యక్షుడు. వీళ్ళందరూ కలిసి ఈ ముగ్గురు ఎవరైతే ఒంటిమిట్ట రామాలయం అర్చకులు ఉన్నారో వాళ్ళ డ్యూటీ అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళ కార్యక్రమం విధులు నిర్వహించి అయిపోయిన తర్వాత కొంతమంది అర్చకుల సమస్యలు, అంటే పులివెందుల కాన్స్టిట్యున్సీలో అర్చకుల సమస్యలు ఉంటే ఎంపీ గారితో మాట్లాడడానికి వెళ్ళారు. ఏం తప్పండి? అర్చక సమాఖ్య అధ్యక్షులు ప్లస్ ఈ ఒంటిమిట్ట అర్చకులు, లోకల్గా అర్చక పురోహితులు అందరూ కూడా మన ఎంపీ గారికి వారి యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడానికి అక్కడికి వెళ్ళారు. దీంట్లో తప్పేముంది నాకు అర్థం కాలే. పోయినారు, ఎంపీ గారిని కలిసినారు. ఎంపీ గారిని కలిసిన తర్వాత వారి సమస్యలు చెప్పుకున్నారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలోటివి చెప్పుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వారికి వేద ఆశీర్వాదం ఇచ్చారు. దీంట్లో తప్పేముంది? నాకు అర్థమే కాలేదు దీంట్లో. ఎందుకు వీరికి ఇంత ఆంక్షలు? అంటే బ్రాహ్మణుల మీద, అర్చకుల మీద, వేరేది చేతగాక ఎప్పుడు పురోహితుల మీద పడి ఏడ్చడమేనా అని అడుగుతున్నా నేను. దాని మీద ఈనాడులో చూసారా ఏం రాశారు? జగన్ సేవలో అర్చకులు. ఎంత బలుపుండి రాసిండాలా? ఎప్పుడూ కూడా అర్చకులు, పురోహితులు అనేవాళ్ళు దేవుని సేవలోనే ఉంటారు. చంద్రబాబు నాయుడు సేవలో కానీ, జగన్ సేవలో కానీ, మోడీ సేవలో కానీ ఇటువంటి ఎవరి సేవలో ఉండరు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది జగమెరిగిన సత్యము. దాన్ని చూసి మాట్లాడుకోకుండా పిచ్చి రాతలంతా ఇష్టానుసారం రాసి వారి యొక్క భవిష్యత్తును నేలగాల్చే విధంగా మాట్లాడుతున్నారు. ఏం తప్పేముంది? అది ఏమండేది? రాతనాది ఈనాడు పేపర్లో రాసిండేది. ఎప్పుడూ కూడా అర్చకులు దేవుని సేవలో నిమగ్నమై ఉంటారు. వాళ్లకు అర్చకులకి పార్టీలా లేకుంటే ఇంకొక పార్టీనా అన్నది కాదు ముఖ్యము. సర్వేజన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ కూడా, అందరూ కూడా దేవుణ్ణి వీళ్ళు ఎట్లా కొలుస్తారో దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ పార్టీలకు, కులాలకు అతీతంగా వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు మీ ఇంట్లో పూజ ఉంటుంది, మీ ఇంట్లో పూజకు రమ్మంటే తెలుగుదేశం వారి ఇంటికైనా పోతారు, కమ్యూనిస్ట్ వారి ఇంటికైనా పోతారు, కాంగ్రెస్ వారి ఇంటికైనా పోతారు, మన వైసీపీ వారి ఇంటికైనా పోతారు. అట్లా పోయి ఆశీర్వాదం ఇచ్చినంత మాత్రాన వాళ్ళకు పార్టీకి ముద్ర వేసి వారికి షోకాజ్ నోటీసులా? ఎందుకు బ్రాహ్మణులు అంటే ఇంత ఈ ప్రభుత్వానికి వివక్ష అని నేను క్వశ్చన్ చేస్తున్నా. బ్రాహ్మణులు అంటే ఎందుకు చులకన భావము? అర్చకులంటే ఎందుకు చులకన భావము? పురోహితులంటే ఎందుకు చులకన భావము? తప్పు కదా ఇది? కాదు, ఒక విషయం చెప్పండి. వాస్తవానికి అసలు టీటీడీకి ఏం సంబంధం? ఒక హైందవ మతానికి సంబంధించినటువంటి ఒక దైవ కార్యక్రమానికి సంబంధించి ఒక దేవుని ఆశీర్వచనం ఇవ్వడానికి పురోహితులు వెళ్ళారు. సో వాళ్ళ డ్యూటీ ఉందా లేదా పక్కన పెడదాం. వెదర్ దే ఆర్ ఇన్ డ్యూటీ ఆర్ దే ఆర్ ఆన్ ఆఫ్ డ్యూటీ అనేది పక్కన పెడదాం. దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమం, అంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమము, దేవునికి సంబంధించినటువంటి వేద ఆశీర్వచనం ఇచ్చారు.
అందులో టీటీడీ ఎలా దీన్ని డామినేట్ చేస్తుంది నాకు అర్థం కాలేదు. అంటే ఈ ఒంటిమిట్ట రామాలయం అనేటువంటిది ఇంతకుముందు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండేది. ఇటీవలే దాన్ని టీటీడీ దత్తత తీసుకొని టీటీడీ కిందికి వచ్చేసింది ఒంటిమిట్ట రామాలయం. అది టీటీడీ తీసుకున్న ఆలయం నాకు తెలుసు. అంటే దాని ఆలయం నిర్వహణ అంతా టీటీడీ యాజ్ ఎ బోర్డ్ అనేది భరిస్తుంది. కానీ హైందవ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలని నిర్దేశించడానికి, శాసించడానికి టీటీడీకి హక్కులు ఉన్నాయా? టీటీడీకి హైందవ మతంలో అలా అర్చకులు ఒకరి ఇంటికి వెళ్ళి వేదాశీర్వచనం ఇవ్వకూడదు అని ఏమైనా ఉందా? ఎక్కడా లేదు. అది ఎక్కడా కూడా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో ఎవరికి నచ్చినట్టు ఎవరికి మెచ్చినట్టు అర్చకులు ఇంటికి పోయి అవసరమైందనుకుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోజ్ చెప్తాము, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానము, నేను ఒక అర్చకునిగా పోయి నాకు అవసరం వచ్చినప్పుడు నేను పోయి అతనికి ఆశీర్వాదం ఇస్తా బాగుండాలని. నువ్వు బాగుంటే లోకమంతా ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా బాగుంటుంది, నువ్వు బాగుండాలా, ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదిస్తాం. తప్పేముంది దాంట్లో? ఎక్కడా శిలాశాసనాలు లేవు, ఇంటికి పోకూడదు, మీరు ఇది చేయకూడదు, మా ఆశీర్వాదం ఇవ్వకూడదు అనేది ఎక్కడా లేదు దీంట్లో. ఇంకా ప్రోత్సహించాలి టీటీడీ ఇటువంటి కార్యక్రమాలని. ఇప్పుడు వీళ్ళే అనుకుంటుంటారు, ఏమంటుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అంటారు. పోయి మట్ట సంఘ అర్చకుల మీద కూర్చొని కాళ్ళు ఇది చేసుకొని తల ఉంచుకొని కూర్చొని ఆశీర్వాదం ఇప్పించి అర్చించాలి, వేయించుకున్నాడు కదా, దాన్ని గ్రేట్ కదా, దాన్ని ప్రోత్సహించాలి కదా, దాన్ని అభినందించాలి కదా. అదే ఒక అన్య మతస్థుడు హైందవ మతాచారాన్ని అంత అవలంబిస్తున్నాడు, ఇష్టంగా పాటించారనేది అవలంబిస్తున్నాడు కదా. దాన్ని వదిలి ఎంతసేపు ఉన్నా వారికి జగన్మోహన్ రెడ్డి గారంటే, వారికి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు పాటించిన ఇట్లా దేవుడు అర్చకులు వారి ఇంటికి పోయినా వారికి ఒక వివక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందువులందరినీ కూడా ఆకర్షిస్తున్నాడు. హిందువులందరూ కూడా ఏకమై అర్చకులు కానీ, పురోహితులు కానీ, బ్రాహ్మణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నడుస్తున్నారు. ఇది మనకు ప్రమాదానికి సంకేతము అని వాళ్ళ భయం. అయితే ఇన్సిడెంట్ తర్వాత ఈ ఇన్సిడెంట్ మీద ముగ్గురు అర్చకులకి నోటీసులు ఇచ్చిన తర్వాత అర్చక సంఘాలు ఏమంటున్నాయి దీని మీద? అర్చక సంఘాలు కానీ ఏదైనా బ్రాహ్మణ సంఘాలు ఒకవేళ వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పోయినారు కాబట్టి వాళ్ళకు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ మూడు కూడా అర్చకుల పక్షాన నిలబడతాం. అర్చకులకు ఏదైనా అన్యాయం జరిగితే అర్చక సంఘాలు కానీ బ్రాహ్మణ సంఘాలు కానీ ఉపేక్షించలేదు, సహించేదే లేదు. అదేవిధంగా పార్టీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వీరు వెనకంబడే ఉంటుంది. అందరూ బ్రాహ్మణుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. మీకు మనకు పలాయనం సాగించే పరిస్థితి తీసుకొని వస్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నిన్న లేక మొన్ననేమో దాదాపు ఒక 3-4 రోజుల కిందేమో చూసా, టీటీడీలో ఒక కాఫీ ఎస్టేట్ ఉన్నటువంటి ఒక బోర్డు మెంబర్, అతని పేరు ఏదో ఉంది, ఆ బోర్డు మెంబరు కుటుంబం సభ్యులు చర్చికి పోయి కూర్చున్నారు. వాళ్ళకి నోటీసులు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నా టీటీడీని. మీరు కూటమి ప్రభుత్వంలో మీరు కర్ణాటకకు చెందినటువంటి ఒక ఎస్ఆర్ అతని పేరు ఏదో ఉంది, బోర్డు మెంబర్. ఓకే, ఆ బోర్డు మెంబరు చర్చికి పోతే వాళ్ళు చర్చిలో పాల్గొంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా వాళ్ళకు నోటీసులు ఇవ్వరా? ఇంటికి పోయి హిందూ సంస్కృతి సాంప్రదాయాలని ప్రోత్సహించినటువంటి అర్చకులకు ఇస్తారా? ఇదేం న్యాయం అండి ఇది? మీ బోర్డు మెంబర్లకు మీకైతే ఒక న్యాయము, అర్చకులకు పురోహితులకు ఒక న్యాయమా? ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్రాహ్మణులు వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగిందంటే బ్రాహ్మణులు, బ్రాహ్మణ సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటుంది. వీరంతకు వీరే ఈ పార్టీ ఏం చేస్తుందంటే ఒక ముద్ర వేసేసి బ్రాహ్మణులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నడిపించే ప్రయత్నం చేస్తోంది. అదే నడిస్తే 2029లో తట్టుకోలేరు. ఒక బ్రాహ్మణుడంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అర్చకుడంటే అర్చకత్వాన్ని పోషించేవాడు కానీ, పురోహితుడు కానీ పురహితం కోరేవాళ్ళు. పురహితం అంటే ఒక్కొక్క వేల మందిని చైతన్యం చేయగలిగే శక్తి ఉంది బ్రాహ్మణుల్లో. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మీరు చేసి అన్యాయం చేయాలని ప్రయత్నిస్తే మీ చేత్తో మీ గుంతను తవ్వుకున్నట్లే అని గుర్తుపెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం. ఇక తాజాగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి కాసేపు మాట్లాడుకుంటే, పిఠాపురం ఇష్యూ కాస్త మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీడీపీ నేత ఎస్విఎస్ఎన్ వర్మ వర్సెస్ జన సైనికులు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జన సైనికులు
వర్మపై దాడి చేసినటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. అది జరిగిన తర్వాత వర్మ కూడా జనసేన అంతుచేతలు చూస్తానంటూ ఈయన ఛాలెంజ్ విసరడం, అటు జన సైనికులు పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని చెప్పడం, ఎక్కడికి వెళ్తుంది, ఏంటి పరిస్థితి? ఇది కూడా అక్కడ కూడా వైసీపీనే మళ్ళీ. రాజమండ్రి నుంచి ఒక పెద్ద ఆయన ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. గోరంట్ల బుచ్చే చౌదరి గారు వైసీపీ నుంచి వచ్చిన నేతల వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైంది, క్రియేట్ చేస్తున్నారు అన్నాడు. అంటే నవ్వు వస్తుంది, నవ్వాలో ఏడవాలో అర్థం కావడం. కానీ దీంట్లోకి మనం కొంచెము ఒక కోణంలో ఆలోచిస్తే నాకు అనిపిస్తూ ఉంది, వర్మ ఎక్స్ఎమ్మెల్యే ఇన్ఛార్జ్, ఏదైనా శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు జనరల్గా. అంటే దేవుడు అటు మనం ఏం చేసినా అతనే అనుకుంటాడు. ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు అంతే కదా, అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు అధిష్టానము, సీఎం గారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పందే వర్మ గారు ఏదన్నా నోరు ఇప్పుతారా ఒకసారి మనం ఆలోచించండి. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అంటే నా ఆలోచన, కొంతమంది నా సహచరులు కానీ టీడీపీ పార్టీలో ఉన్నవారే చెప్పినది విషయం నేను చెప్తున్నా మీకు. టీడీపీ పార్టీలో ఇప్పుడు లోకేష్ బాబు గారిని సీఎం చేయాలి. సీఎం చేయాలంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆంక్షలు విధించవచ్చు, అడ్డం చెప్పచ్చు, కొంచెం నిలబెట్టచ్చు. ఈ విషయంలో కొంచెం సుదీర్ఘంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు వర్మతోనే ఇది చేయిస్తున్నారు అన్నట్ల లోకల్గా ఆ టీడీపీ వర్గాలు కూడా అనుకుంటున్నాయి. ఇప్పుడు అది గవర్నమెంట్ ప్రోగ్రాంలో లోపల పక్క బ్యానర్లో ఇద్దరు ఫోటోలు వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు, మన పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేశారు. బయట గవర్నమెంట్ ప్రోగ్రాం బయట ఇది వారిది, అంటే ఎవరి అభిమానులు వాళ్ళు వేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేసుకున్నారు. ఇతను పోయి చంద్రబాబు నాయుడు గారు ఫోటో లేదు అనడంలో ఆంతర్యమేమి, అర్థమేమి? అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పందే ప్రతిరోజు పిఠాపురంలో ఇటువంటి గిల్లిగజ్జాలు పెట్టి ఏర్పాటు వర్మ చేస్తున్నాడు. అంటే పొమ్మన లేక పొగ పెడుతున్నారు నాకు జనసేనను అని అర్థమైంది నాకు. ఎవరెవరిని పొమ్మనలేక పోయేలా చేస్తున్నారు అంటే జనసేనను పక్కకు వీడిచ్చేదానికి, జనసేన పక్కకు పోతే తప్ప తొందరగా లోకేష్ బాబు గారు సీఎం కాలేరు. అర్థమైంది కదా. ఈ ఇష్యూలో పొమ్మంటే పోలేరు. ఇప్పుడు అవసరం అయిపోయింది, తీరిపోయింది. పవన్ కళ్యాణ్ గారితో అవసరం, ఒకరికొకరు అవసరాలు తీరినాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంత జరుగుతున్నా కూడా, కార్యక్రమాలు ఇంత జరుగుతున్నా కూడా వారు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అంటే పదవి మీద వ్యామోహం ఎక్కువైపోయింది పవన్ కళ్యాణ్ గారికి అనేది అర్థమవుతుంది. ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఊరికే ఉండి, ఇప్పటి నుంచి కాదు కదా, ఒకవేళ ఈరోజు అంటే ఆరోగ్యం బాగాలేదు, లోపల ఉన్నారు, మాట్లాడలేరు అనుకుంటాము. ముందు నుంచి కూడా ఇదే ప్రక్రియ కదా. పిఠాపురంలో ఇది 4వ 5వ ఇది జరుగుతూ ఉంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇంకా 21 కాన్స్టిట్యున్సీలో కూడా ఇవే స్టార్ట్ అవుతుంది చూడండి కావాలంటే. ఈ 21 కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు వర్మకు టీడీపీ వర్సెస్ జనసేన అట్లుందో, ఈ 21 కాన్స్టిట్యున్సీలో కూడా టీడీపీ వర్సెస్ జనసేన కొట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆల్రెడీ తాడేపల్లిగూడెంలో స్టార్ట్ అయింది. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వర్సెస్ టీడీపీ కోడూరు స్టార్ట్ అయింది, ఒంగోలు స్టార్ట్ అయింది, ఓపెన్ గా టీడీపీ స్టార్ట్ అయింది, ఒంగోలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టార్ట్ అయింది, తిరుపతి స్టార్ట్ అయింది. ఇటువంటి ప్రక్రియ తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఇది పొమ్మనలేక పొగబెట్టేసి లోకేష్ బాబు గారిని సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ ఒక పక్కా ప్లాన్ అనిపిస్తూ ఉంది. ఈ పక్కా ప్లాన్లో వీళ్ళని బయటికి పంపిస్తే తప్ప ఎవరి ఆంక్షలు విధించుకోకుండా తొందరగా ఈయన అనుకున్న మరి వైసీపీ నేతలు వల్ల ఇది జరుగుతుందని చెప్పి బుచ్చ చౌదరి చేసిన వ్యాఖ్యలు అది దాన్ని చాలా హాస్యాస్పదం. అది వైసీపీ వాళ్ళ వల్ల అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసు కోసమేనా మీరు చేర్చుకున్నారు పార్టీలు? జగన్మోహన్ రెడ్డిని అడిగి చేర్చుకున్నారా మీరు పార్టీలో? జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇచ్చింటే చేర్చుకున్నారా పార్టీలో? మీ దీంతో మీ ఆలోచన విధానంతో వాళ్ళని చేర్చుకున్నారు, మీ పార్టీ అభివృద్ధి కోసం చేర్చుకున్నారు. ఈరోజు వాళ్ళకు కూడా ఆ మాట మాట్లాడుతున్న వాళ్ళకి సిగ్గు ఉండాలి అక్కడ ఉండాలంటే వైసీపీ వాళ్ళు. నాకు తెలిసి జనరల్గా వీళ్ళతో ఇన్ని అనిపించుకొని అక్కడ ఉంటున్నారంటే వాళ్ళకి నిజంగా వాళ్ళ నియమనాలు నాకు అర్థం కావడం లేదు. తాజాగా ఇవాళ పిఠాపురం ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం సందర్శించారు టూరు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది జన సైనికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక ఎన్నికల హామీ కావచ్చు, వేరే అంశాలు ఉన్నాయి అక్కడ. కాపు కళ్యాణ మండపం ఒకటిను, తర్వాత కాపు కార్పొరేషన్, దాని గురించి అడిగితే ఆయన కాస్త అసహనంగా విసుగు చెంది పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ఒక్కరు కూడా అడగట్లేదు ఎలా ఉన్నారు ఏంటని, కాపు కళ్యాణ మండపాల గురించి మాత్రం కార్పొరేషన్ గురించి అడుగుతున్నారని చెప్పి మాట్లాడిన పరిస్థితి. నాగబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కాపులంటేనే వారికి ఎందుకో ఒక రకమైన విద్వేషం ఉంది.
అంత అసహనంగా ప్రయత్నించిన పని లేదు. నాకు తెలిసి జనసైనికులు కానీ కాపులు కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం చాలామంది పూజలు చేశారు, చూసాం. దేవాలయాల్లో పూజలు చేశారు, కాపులు చేశారు. అటువంటి వారి సామాజిక వర్గాన్ని వీరు ఎందుకు ఎదురు చేసుకుంటున్నారు? వీళ్ళ పని అయిపోయింటే వీళ్ళకు ఏదైతే చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఫెయిల్యూర్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, వారికి గెలవలేకపోయినారు. ఇది కూడా అటువంటి పరిస్థితుల్లో ఇంకా మేము కూడా ఇంకా నిర్వీర్యం అయిపోతుంది అనే పరిస్థితుల్లో ఏదో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించో, కూటమి ఆలోచించో, బీజేపీ ఆలోచించో, తెలుగుదేశం ఆలోచించో, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం బయటకు వచ్చి ఏదో చేయడం జరిగింది. వాళ్ళంతా కలిసి కూటమిగా గెలిచారు. వాళ్ళు ఇంకా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. అందరికీ కాపులకి ఏం చెప్పారు? మీరందరూ సహకరిస్తే నేను సీఎం అయ్యేదానికి రెడీగా ఉన్నా, మీరే సహకరించరు అని కాపులను రెచ్చగొట్టారు. కాపులకు మీకు ఇవి చేస్తాం, అది చేస్తామని వాళ్ళ సామాజిక వర్గానికి ఎన్ని ప్రామిసులు ఇచ్చారో అన్ని ప్రామిసులు ఇచ్చారు. వారేం చేశారు? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు కదా, అయితే మన యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి రాష్ట్రంలో, మనం అందరూ కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని అనుకున్నారు. కానీ ఈరోజు ఏమైంది? వాళ్ళకు అందరినీ ద్రాక్షపండు మాదిరి తయారైపోయింది వాళ్ళది. ఎక్కడ పాపం వాళ్ళు ఏమి చేయాలనుకున్నా కూడా ఇక్కడ నమ్మినారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇక్కడ ఇతను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వారికి జరిగిండేది శూన్యము. కాపులంతా కూడా బాగా మనము ఆలోచించుకుంటే మనము ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం తప్పు. వచ్చే ఎన్నికల్లో 2029లో మనము ఎవరికి ఏమి చేయాలా, ఎవరి పక్షాన ఉంటే మనకు న్యాయం జరుగుతుంది అని కాపులంతా స్పష్టంగా ఆలోచించి వారు నిర్దిష్టమైన ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకు 29లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కానీ మన నాగబాబు గారు కానీ అంత అసహనం అవసరం లేదు. వాళ్ళకు చెప్పచ్చు. ఇప్పుడు ప్రజానాయకుడు ఇంతకుముందు అంటే నువ్వు ఒక జబర్దస్తో దాంట్లో టీంలో ఒక లీడర్గా ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు. ఇప్పుడు కాబోయే మంత్రి కావాలనుకుంటున్నావు, కాబోయే టీటీడీ చైర్మన్ కావాలనుకుంటున్నావు. అట్లాంటప్పుడు ఎట్లుండాలి? నువ్వు ఎంత సహనంగా ఉండాలి? ప్రజలకు నిన్ను ఓట్లేసిన కానీ నిన్ను తీసుకొచ్చిన పార్టీలకు కానీ వారికి ఎంత నిబద్ధతగా న్యాయంగా సమాధానం చెప్పాలి? వారికి అసహనము వారు పుట్టుకతో ఉంది. అంటే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రజలను చీదరించుకోవడం అయితేనేమి. మన పవన్ కళ్యాణ్ గారు ఏదో చూసాం, మాన్యంలోకి పోయాడు. మేము చాలా దూరం నుంచి నడిచి వచ్చామంటే ఆయన ఎంత వ్యంగ్యంగా మేము నడిచి వచ్చామయ్యా, ఈయన నడిచి వచ్చింటారా? ఆయన వెహికల్లో వచ్చి అక్కడ దిగింటారు, మీటింగ్ దగ్గర దిగింటాడు. మేము కూడా నడిచి వచ్చాం అంటే నీకేం కాదులే కూర్చో మైక్ బిక్కొని, ఏదైనా అడిగితే ప్రశ్నిస్తే మైక్ బిక్కొని కూర్చోబెట్టడం. వీళ్ళకు అసహనం అనేది వాళ్ళకు వచ్చేసింది. కాకపోతే 2029లో ఈ అంశం పిఠాపురం అంశాన్ని చూస్తే అంశాన్ని చూసుకుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అన్ని జిల్లాల్లో కూడా ఆల్రెడీ 7-8 కాన్స్టిట్యున్సీలో తయారయ్యాయి. వీళ్ళు మనకు చేసింది ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు కూటమిగా ఉండి ప్రజలకు న్యాయం చేస్తాము అని మేము కూడా విశ్వసించాం. వీళ్ళ వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏది ప్రశ్నించడం లేదు. ఒక పదవి వ్యామోహంలో పడిపోయాడు. ఆయన ప్రశ్నించే పరిస్థితుల్లో లేడు. ఏదన్నా అప్పుడు ఊగి మాట్లాడాడు. ఇప్పుడు వంగి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికంతా ఓకే అంటున్నారు. కాబట్టి వీళ్ళ వల్ల ఈ జనసేన వల్ల రాష్ట్రానికి కాపులకు అన్యాయమే కానీ న్యాయం ఎక్కడా జరగలేదు అన్నది వాస్తవం. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే.